మరి ఇవాల్టి సభలు చూసుకుంటే రా కదలిరాలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా మాట్లాడడం అయితే జరిగింది. అటు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇటువైపు మాదున్నది పాండవుల సేన, అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? వీళ్ళు మాట్లాడితే 150 సంఖ్యాబలం అంటారు కదండి. సంఖ్యాబలం ఉన్న వాళ్ళు పాండవ సేన అవుతారా కౌరవ సేన అవుతారా? ఖచ్చితంగా కౌరవ సేన. వాళ్ళు బై మిస్టేక్ ఇప్పుడు పాండవ సేన ఉంటే ఇంట్లో తల్లిని చెల్లిని కూడా తరిమి కొట్టేసిన వాళ్ళు ఎట్లా పాండవులు అవుతారండి? అన్నదమ్ములందరూ కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు పాండవులు అయ్యారు. ఈరోజు చరిత్ర మనం చెప్పుకుంటున్నాము. సొంత అల్లినేమో మెడపెట్టుకుని బయటికి గెంటి సొంత చెల్లినేమో ఆస్తి అడిగిన గొంతు పట్టుకుంటే ఈరోజు అతను ఎలా పాండవుడు అవుతాడు, లేకపోతే అతను ఎలా ధర్మరాజు అవుతాడు నాకు అర్థం కావుతాడు. తను వీళ్ళు చెప్పుకోవడానికి కూడా కాస్త సిగ్గుండాలి. వీళ్ళు కౌరవులండి. అందుకే మనం చూసాం ఆ రోజు అసెంబ్లీలో సైతం ఒక మహిళను కూడా చూడకుండా, రాజకీయాల్లో లేరని కూడా చూడకుండా అసెంబ్లీలో ఏ రకంగా రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి గారిని ఎలా అవమానించారో మనం చూసాం. మరి వీళ్ళు కౌరవ సేన కాబట్టి అలా నిండు సభలో ఒక మహిళను అవమానించిన తీరు మనం చూస్తే వాళ్ళని కౌరవ సేన అనుకోవాలంటే పాండవ సేన అనుకోవాలా? సిగ్గుండాలి ఈ మాటలు చెప్పుకోవడానికి. పోరు అనేది ఖచ్చితంగా ఈ రోజు జరిగింది. ఏది కేవలం జనానికి, జగన్ కి మాత్రమే పోరు జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలను నమ్మితే ఎవరికి నమ్మితే వాళ్ళని ఓటేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి ఈ రోజు ఆప్షన్ గా ఈ రోజు జనం చూసుకున్నారు, ఎంచుకున్నారు. కానీ జగన్ దించడానికి జనం పోరుబాట పట్టారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇతను ఎక్కడా కూడా పాండవుల రాజుగా చూడట్లేదు. కౌరవ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆ కౌరవుడి అధ్యక్షుడిగా చూస్తున్నారు తప్పించి పాండవులకి లీడ్ చేసే లీడర్లుగా అయితే చూడట్లేదు మేడం. ఓకే, రైట్ అండి. షేక్ ఖాదర్ బాషా గారు, మరి సంపూర్ణ మద్య నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, అంటే ఇంతకు ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో నవరత్నాల్లో ఉన్నవి కూడా, అంటే మేము 90% మేము వాటిని అన్ని ఫుల్ఫిల్ చేసేసామని మొదటి 6 నెలల నుంచే చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా వరకు మిగిలిపోయాయి. మరి వాటిని ప్రజలు ప్రశ్నిస్తే దానికి సమాధానం, ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు జగన్ అక్కడ ఉన్నారు, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, మొత్తం పాలన అంతా చాలా చక్కగా ప్రజలకు చేరువలో వాళ్ళ ఇంటికి అందిస్తున్నామని చెప్తున్న మీరు కొన్నింటిని ఇంకా నెరవేర్చలేదు కదా. మరి వాటికి జనాలకి ప్రశ్నించే అవకాశాన్ని ఇస్తున్నారా? ఎందుకంటే ఎమ్మెల్యేలు గడప గడపకు అంటే అసలు చాలా మందిని జనాలు వెనక్కి పంపిన ఘటనలు చూశాక మరి అవే ఎమ్మెల్యే సరిగా పని చేయలేదు అంటూ వాళ్ళందరినీ మార్చడం జరిగింది కొంతమందిని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటన్ని చూస్తే ఏమనిపిస్తుందండి? జనాల నుంచి ఏ రకమైన స్పందన